హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. ఈరోజు 20 ఇంగ్లీష్ పదాలు నేర్చుకుందాము. ఈ ఇంగ్లీష్ పదాలు ఎలా నేర్చుకుంటామంటే వాటి మీనింగ్స్ అర్థం కూడా తెలుసుకుంటూ వీటిని ఏ విధంగా ఉపయోగించాలి, వివిధ రకాల వాక్యాల నిర్మాణం ద్వారా, అంటే డిఫరెంట్ సెంటెన్సెస్ మనము క్రియేట్ చేస్తూ నేర్చుకుందాము. అప్పుడు మీకు సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా చేయాలో తెలుస్తుంది, వాటి మీనింగ్ తెలుస్తుంది. సో ఆటోమేటికలీ ఇంగ్లీష్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. సరే, ఈరోజు 20 కొత్త పదాలకు వెళ్ళిపోదాము. కొన్ని మీకు తెలిసి ఉంటాయి, తెలిసిన వాటి వాక్య నిర్మాణం మీరు తెలుసుకోవచ్చు చక్కగా. ఓకే, సో క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ది రికగ్నైజ్. రికగ్నైజ్ అంటే గుర్తుపట్టడము. రికగ్నైజ్ గుర్తుపట్టడము. డిడ్ యూ రికగ్నైజ్ మీ? నన్ను గుర్తుపట్టావా? ఐ డిడింట్ రికగ్నైజ్ యూ. ఐ డిడింట్ అనొచ్చు లేదా ఐ డింట్ రికగ్నైజ్ యూ. Did you recognize this apple? No, I didn't. This is from Shimla. This is yellow apple. ఇట్లా మనం రికగ్నైజ్ అంటే గుర్తుపట్టడం. ఓకే, సపోజ్ మీకు దారిలో కూడా ఎవరైనా కనిపించి డిడ్ యూ రికగ్నైజ్ మీ అంటే వెంటనే సారీ ఐ కుడెంట్ రికగ్నైజ్ యూ. కెన్ యూ రిమైండ్ మీ? నేను మిమ్మల్ని గుర్తుపట్టలేదు, కొంచెం నాకు గుర్తు చేస్తారా? అట్లా రికగ్నైజ్ చాలా వాడుతూ ఉండండి, ఈజీ ఉంటుంది మీకు. నెక్స్ట్ చూడండి, హెజిటేట్ అంటే అనుమానం పడడం. డోంట్ కీప్ ఎనీ హెజిటేషన్స్ విత్ యూ. అనుమానాలు ఏం పెట్టుకోవద్దు. ఆర్ యూ హెజిటేటింగ్ మీ? నువ్వు నన్ను అనుమాన పడుతున్నావా? నో, ఐఎమ్ నాట్ హెజిటేటింగ్ యూ. నేనేం అనుమాన పడట్లేదు. ఈజ్ ఇట్ క్లియర్? అంతా క్లియర్గా అర్థమైందా? ఈజ్ దర్ ఎనీ హెజిటేషన్స్, ఎనీ డౌట్స్, ఇంకేమైనా ఉన్నాయా? అట్లా అడగచ్చు. హెజిటేట్ అంటే అనుమానపడ్డం. డోంట్ హెజిటేట్, బీ క్లియర్, బీ కాన్ఫిడెంట్. ఏం అనుమానపడద్దు, మంచిగా ఉండు, చక్కగా ఉండు, అంత క్లియరే ఉంది అని చెప్పనీకి మనము కాన్ఫిడెన్స్ తేనీకి చెప్తున్నాం. డోంట్ హెజిటేట్, సో ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, అంత బాగానే ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ చూడండి, ప్రొవోక్ అంటే రెచ్చగొట్టడం. డోంట్ ప్రొవోక్ హర్. ఆమెను రెచ్చగొట్టొద్దు. షీ ఈజ్ ఆల్రెడీ మ్యాడ్, ఆల్రెడీ ఆమె కొంచెం క్రాక్. డోంట్ ప్రొవోక్ హర్, ఇంక రెచ్చగొట్టకు. ఎవరైనా కానీ పిల్లలు కానీ ఎవరైనా లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా కొంచెం తేడాగా ఉన్నారనుకోండి, వాళ్ళతో కొంచెం గమ్ము నుండి స్మూత్గా సాఫ్ట్గా హ్యాండిల్ చేసుకోవాలి. వాళ్ళు రెచ్చగొడితే మళ్ళీ మనకే ప్రాబ్లం. సో కాబట్టి డోంట్ ప్రొవోక్ హర్. ఐఎమ్ నాట్ ప్రొవోకింగ్ యూ. నేనేం రెచ్చగొట్టట్లేదే. ఐఎమ్ జస్ట్ సింప్లీ టాకింగ్. ఐఎమ్ జస్ట్ సింప్లీ కన్వేయింగ్ మై మెసేజ్. నేను నార్మల్గా మాట్లాడుతున్నాను, నా మెసేజ్ నార్మల్గా కన్వే చేస్తుంది, నేనైతే రెచ్చగొట్టట్లేదు. ఐఎమ్ నాట్ ప్రొవోకింగ్ యూ. ప్రొవోక్, క్లియర్. నెక్స్ట్ థ్రెటన్ అంటే బెదిరించడము. ఆర్ యూ థ్రెటనింగ్ మీ? నువ్వు నన్ను బెదిరిస్తున్నావా? డోంట్ ట్రై టు థ్రెటన్ మీ. నన్ను బెదిరించడానికి ట్రై చేయొద్దు. మన తెలుగు సినిమా డైలాగ్స్. సో ఇట్స్ ఎ స్మాల్ థ్రెట్ ఫర్ యూ. ఇట్లా థ్రెట్ కూడా అనుకోవచ్చు. ఇట్స్ ఎ స్మాల్ థ్రెట్ ఫర్ యూ అంటే ఇది ఒక చిన్న బెదిరింపు మాత్రమే. ఇఫ్ యూ డూ ద సేమ్ మిస్టేక్ యూ విల్ బీ ఫైర్డ్ ఫ్రమ్ ది ఆర్గనైజేషన్. ఇది ఒక చిన్న బెదిరింపు మాత్రమే. ఇంకోసారి ఇలాంటి తప్పు చేసామంటే నేను ఆర్గనైజేషన్ తీసేస్తాను, జాబ్లోంచి తీసేస్తాను. యూ విల్ బీ ఫైర్డ్ అనే వర్డ్ కూడా నేర్చుకోండి. ఈ మధ్య కాలంలో ఎవరు ఐ విల్ రిమూవ్ యూ ఫ్రమ్ ద ఆఫీస్ అనరు. ఐ విల్ ఫైర్ యూ. ఫైర్ అంటే మనం నిప్పు అనుకోవచ్చు, నిప్పు కరెక్టే, కానీ ఫైర్ యూ అంటే నిన్ను తొలగించేస్తాను. ఐ ఫైర్ యూ. ఓకే, అట్లా థ్రెట్ బెదిరించడము. నెక్స్ట్ స్టేర్ అంటే రెప్పగొట్టకుండా చూడడం. ఇట్లానే కళ్ళు ఇలా చూడడం, కళ్ళు రెప్పగొట్టకుండా. వై ఆర్ యూ స్టేరింగ్ అట్ మీ? ఎందుకు అట్లా చూస్తున్నావు? అట్లా కళ్ళు రెప్పగొట్టకుండా అట్లా సీరియస్గా ఎందుకు చూస్తున్నావు? వై ఆర్ యూ స్టేరింగ్ అట్ మీ? డోంట్ స్టేర్ అట్ మీ లైక్ దిస్. అట్లా కళ్ళు రెప్పకుండా చూడడం మానేసేయి. కీప్ యువర్ ఐస్ డౌన్. డోంట్ స్టేర్ ఎట్ మీ. కళ్ళు కిందకి వేసుకో, అలా కళ్ళు ఎట్లా అప్పగించుకొని చూడకు. డోంట్ స్టేర్ ఎట్ మీ. ఎందుకు అలా అంటారంటే జనరల్గా మనం ఎప్పుడైతే కంటిన్యూస్గా చూస్తామో అవతల వాళ్ళు అనీజీగా ఫీల్ అవుతారు. కాబట్టి స్టేరింగ్ ఈజ్ నాట్ గుడ్. లుక్ బట్ డోంట్ స్టేర్. అలా చూడొద్దు, మామూలుగా చూడు. సో స్టేరింగ్ అంటే రెప్పగొట్టకుండా చూడడం. ఇంకొకటి ఇంటరప్ట్ అంటే మధ్యలో అడ్డు తగలడం. ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, మూడో వ్యక్తి వచ్చే మధ్యలో వచ్చేసి ఇంకేదేదో చెప్పేస్తుంటాడు. డోంట్ ఇంటరప్ట్ అస్ అనొచ్చు. డోంట్ ఇంటరప్ట్ అస్ అంటే మా మధ్యలో
అడ్డు తగలొద్దు. లేదా ఎవరైనా లెక్చర్ ఇస్తున్నారనుకోండి, మధ్యలో ఎవరెవరో డౌట్లు అడుగుతున్నారనుకోండి, అప్పుడు అనొచ్చు, డోంట్ ఇంటరప్ట్ మీ ఇన్ బిట్వీన్ మై టాక్, ప్లీజ్ ఆస్క్ యువర్ క్వశ్చన్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ది సెషన్. అంటే నేను మాట్లాడుతున్నప్పుడు మధ్యలో అడ్డు తగలవద్దు. డోంట్ ఇంటరప్ట్ మీ వైల్ గివింగ్ మై లెక్చర్. క్లియరే కదా? ఆస్క్ యువర్ డౌట్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ది సెషన్. ఆ సెషన్ చివరిలో మీరు డౌట్స్ అడగవచ్చు, కానీ మధ్యలో మీరు ఇంటరప్ట్ చేయకూడదు. ఓకే, నెక్స్ట్ చూడండి. ప్రిటెండ్. ప్రిటెండ్ అంటే నాటకం ఆడడం. డోంట్ ట్రై టు ప్రిటెండ్ మీ. నాటకం ఆడదు, నీకు అన్నీ తెలిసినట్టుగా. డోంట్ ట్రై టు ప్రిటెండ్. ఐఎమ్ నాట్ ప్రిటెండింగ్, ఐ నో ఇట్. నేనేం నాటకమే ఆడట్లేదు, ఐ నో ఇట్, నాకు తెలుసు. నాటకం ఆడడం అనమాట ప్రిటెండింగ్. షీ ఈజ్ ప్రిటెండింగ్ యాజ్ ఇఫ్ షీ ఈజ్ ఎ బిగ్ స్టార్. ఆమె ఏమో పెద్ద స్టార్ అయినట్టు ఆమె నాటకం ఆడేస్తుంది, ఆమె ఫీల్ అయిపోతుంది. షీ ఈజ్ ప్రిటెండింగ్ అంటే అలా నిజంగా కాదు, కానీ అనుకుంటూ నాటకం ఆడడం అనమాట. హీ ఈజ్ ప్రిటెండింగ్ యాజ్ ఇఫ్ హీ ఈజ్ ద బిగ్ పొలిటికల్ లీడర్. ఆయన ఏదో పెద్ద పొలిటికల్ లీడర్ అయినట్టు నాటకం ఆడుతున్నాడు, ప్రిటెండింగ్. ఓకే, నెక్స్ట్ పోస్ట్ పోన్. చాలామందికి తెలుసు, వాయిదా వేయడం. డోంట్ పోస్ట్పోన్ యువర్ వర్క్. నీ పనిని వాయిదా వేయొద్దు. ఐఎమ్ నాట్ పోస్ట్పోనింగ్, ఐ విల్ డూ ఇట్, బట్ ఇట్ విల్ టేక్ 1 hour టైం. నేను పోస్ట్పోన్ చేయట్లేదు, ఒక 1 hour టైం ఎక్స్ట్రా తీసుకుంటారు, కానీ చేస్తాను. పోస్ట్పోన్ చేయట్లేదు, వాయిదా వేయట్లేదు. సో డోంట్ పోస్ట్పోన్ యువర్ వర్క్. నీ వర్క్ని నువ్వు పోస్ట్పోన్ చేయొద్దు. అట్లా పోస్ట్పోన్ అనే వర్డ్ తీసుకోవచ్చు. ఇంకా చూడండి, టీజ్. టీజ్ అంటే చిల్లరగా అల్లరి చేయడం, టీజింగ్ అంటారు కదండి. డోంట్ టీజ్ మీ అంటే నన్ను అల్లరి పెట్టొద్దు. డోంట్ టీజ్ ద గర్ల్స్. ఇది కామన్ కదా, అమ్మాయిలు వెళ్తుంటారు, ఈ చిన్న చిన్న పోకిరి వదలు ఉంటారు కదా, వాడు వెళ్ళి అల్లరి చేస్తూ ఉంటారు, అప్పుడు టీజింగ్ అంటాం మనం. టీజింగ్ అది ఆ సెన్స్లో వాడచ్చు. డోంట్ టీజ్ ద గర్ల్స్, బిహేవ్ యువర్ సెల్ఫ్ అనొచ్చు. మామూలుగా అన్న చెల్లెలు కూడా మధ్యలో అన్న చెల్లెలు కానీ అక్క చెల్లెలు కానీ మధ్యలో మన చాలా క్లోజ్గా ఉన్న ఫ్రెండ్స్ కొని టీజింగ్ చేసుకోవడం, ఒకరినొకరిని ఏడిపించుకోవడం, అది బ్యాడ్ సెన్స్లోకి రాదు, కాకపోతే అల్లరి అనమాట. సో మై బ్రదర్ టీజెస్ మీ లాట్ అంటే మా అన్నయ్య ఎప్పుడు ఏడిపిస్తూ ఉంటాడు, అట్లా ఆ సెన్స్లో కూడా తీసుకోవచ్చు. 2 సెన్స్లు వస్తాయండి, కొంచెం గుర్తుపెట్టుకోండి ఇది. నెక్స్ట్ స్పాయిల్ అంటే పాడైపోవడం. ద ఫుడ్ ఈజ్ స్పాయిల్డ్ అంటే ఆహారం అంతా ఖరాబ్ అయిపోయింది, స్పాయిల్. ఇది ఒక సెన్స్లో తీసుకోవచ్చు. ఇంకో సెన్స్లో డోంట్ స్పాయిల్ మై మూడ్. నా మూడ్ని ఖరాబ్ చేయకు. డోంట్ స్పాయిల్ మై మూడ్. డోంట్ స్పాయిల్ మై యాక్టివిటీస్. రోజు నేను చేసే పనులని అనవసరంగా నువ్వు మధ్యలో వచ్చి ఖరాబ్ చేయకు. స్పాయిల్ అంటే పాడవడం, ఖరాబ్ చేయడం అని కూడా వస్తుంది. ఖరాబ్ అంటే హిందీ వర్డ్ వచ్చేస్తుంది. ఎనీవే, సో మీనింగ్ అయితే అది. ఇంకా చూద్దాము. ప్యాట్. ప్యాట్ అంటే భుజం తట్టడం. ఇలా ఎవరన్నా భుజం తట్టారనుకోండి, ఇట్లా కాదు, అట్లా తడితే భుజం నెట్టేయడం, అది తట్టడం. వెరీ గుడ్, యూ హ్యావ్ డన్ ఎ గుడ్ జాబ్ అనేసి ఇలా అంటారు కదా, అప్పుడు ప్యాట్. సెల్ఫ్ ప్యాట్ ఈజ్ ఆల్వేస్ బెటర్ అంటే మనల్ని మనం భుజం తట్టుకోవడం మంచిది ఆల్వేస్. వెన్ స్టూడెంట్స్ డూ ఎనీ గుడ్ వర్క్ యూ నీడ్ టు ప్యాట్ దెమ్. పిల్లలు ఎప్పుడైనా మంచి పని చేసినప్పుడు వాళ్ళని ఒక్కసారి ఇలా బాగా చేస్తామనేసి ఒక్కసారి ప్యాటింగ్ దెమ్ ఈజ్ గుడ్. సో దట్ మోటివేట్స్ ద స్టూడెంట్స్ అ లాట్. అది పిల్లల్ని బాగా మోటివేట్ చేస్తుంది. నెక్స్ట్ చూడండి, స్వెల్లింగ్, వాపు. మనకి ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, వెంటనే అక్కడ చిన్న వాపులాగా వస్తుంది, దాన్ని మనం స్వెల్లింగ్ అంటాము. సే ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఫెల్ డౌన్, నేను కింద పడ్డాను. ఐ గాట్ ఇంజ్యూర్డ్, నాకు కొంచెం దెబ్బ తగిలింది. ఐ ఫౌండ్ ఎ స్మాల్ స్వెల్లింగ్ ఆన్ మై రైట్ హ్యాండ్, నాకు కుడి చేతి కొంచెం చిన్నగా వాపులా కనిపించింది. స్వెల్లింగ్, దట్ ఇస్ స్వెల్లింగ్. సో వాట్ టు డూ? డోంట్ వరీ. ఏం చేయాలి? ఏం బాధపడద్దు. వీ కెన్ అప్లై టర్మరిక్, కొంచెం పసుపు పెట్టొచ్చు అక్కడ. అట్లా స్వెల్లింగ్ అంటే వాపు. ఇంకా చూడండి, హమ్మింగ్ అంటాం కదా. హమ్మింగ్ అంటే కూని రాగం తీయడం. ఐ వాజ్ హమ్మింగ్ హ్యాపీలీ వెన్ ఐ వెంట్ టు హిల్ స్టేషన్. నేను మంచి హిల్ స్టేషన్కి వెళ్ళినప్పుడు చక్కగా కూని రాగాలు తీస్తూ ఎంజాయ్ చేశాను. వైల్ కుకింగ్ ఆల్సో ఐ ఆల్వేస్ హమ్. వంట చేస్తూ కూడా ఎప్పుడైనా నేను హమ్ చేస్తూ ఉంటాను. వాట్ హ్యాపెన్? వాట్ ఈస్ ద రీజన్ యు ఆర్ హమ్మింగ్ ఎ లాట్? ఎనీ గుడ్ న్యూస్? ఎవరన్నా చక్కగా కూని రాగాలు తీసుకున్నాను, ఏమైంది, ఏంటి సంగతి, ఏంటి అదృష్టం, ఏమొచ్చింది, ఏమైంది తెలుసుకోవచ్చు. ఎందుకు బాగా
పాడుతున్నావు, కొన్ని రకాలు తీస్తున్నావు, ఏంటి సంగతి అంటాం కదా. హమ్మింగ్. ఐఎమ్ నాట్ హమ్మింగ్, ఐఎమ్ జస్ట్ సింగింగ్. నేనేం హమ్ చేయట్లేదు, కొన్ని రాగం తీయట్లేదు, పాడుతున్నాను. పాడడం వేరు, సింగింగ్. హమ్మింగ్ అంటే చిన్నగా మర్మరింగ్ అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇండైజెషన్. ఇండైజెషన్ అంటే అరగకపోవడం. ఆర్ యూ ఓకే, అంత బాగానే ఉందా అనేసి అంటే, నో ఐ హ్యావ్ లిటిల్ బిట్ ఇండైజెషన్ ప్రాబ్లం, నాకు కొంచెం తిన్నది అరగట్లేదు. మన దగ్గర తిట్టులా కూడా ఉపయోగిస్తాం, తిన్నది అరక్క పని చేస్తాడు వాడు అనేసి, అది తిట్టులాగా వాడతాం. కానీ జనరల్గా అయితే ఇండైజెషన్ అంటే తిన్నది అరగకపోవడం. ఐఎమ్ ఫీలింగ్ ఇండైజెషన్, వాట్ షుడ్ ఐ డూ? టేక్ ఏ జిలెటిన్, యూ విల్ గెట్ రిలీఫ్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్. జిలెటిన్ తీసుకోండి, ఒక హాఫ్ అన్ అవర్ మీకు రిలీఫ్ వచ్చేస్తుంది అరక్కపోతే కనుక. ఓకే, సో అట్లా ఇండైజెషన్. నెక్స్ట్ స్కోల్డ్. స్కోల్డ్ అంటే తిట్టడం. షీ స్కోల్డింగ్ మీ అంటే ఆమె నన్ను తిడుతుంది. వై ఆర్ యూ స్కోల్డింగ్ హర్? ఎందుకు తిడుతున్నావు? షీ స్కోల్డెడ్ మీ వెరీ బ్యాడ్లీ, నన్ను బాగా తిట్టేసింది తను. స్కోల్డింగ్. టీచర్ ఆల్వేస్ స్కోల్డ్స్ ద స్టూడెంట్స్ హూ హ్యావ్ నాట్ డన్ ద హోంవర్క్. టీచర్ ఎప్పుడైనా పిల్లల్ని, హోంవర్క్ చేయని పిల్లల్ని, చదువుకొని పిల్లల్ని తిడుతూ ఉంటారు. వై డస్ షీ స్కోల్డ్? ఎందుకు అలా తిట్టారు ఆవిడ? షీ ఈజ్ ద వెల్ విషర్ ఆఫ్ ది స్టూడెంట్స్. ఆవిడ ఎప్పుడైనా పిల్లలు మంచి కోరుతారు కాబట్టి తను ఎప్పుడూ తిడుతూ ఉంటారు. ఎందుకు తిడతారంటే బాగా చదవట్లేదు కాబట్టి, చదవాలి అనే ఉద్దేశంతో. ఓకే, సో దట్ ఈస్ స్కోల్డింగ్. నెక్స్ట్ స్క్రాచ్, గీతలు పడ్డం అనమాట. ఎస్టర్డే ఐ పర్చేస్డ్ ఎ సెల్ ఫోన్, ఇట్ ఫెల్ డౌన్, ఐ ఫౌండ్ ఎ స్మాల్ స్క్రాచ్. నేను ఒక సెల్ ఫోన్ కొన్నాను, అది కొంచెం కింద పడింది, చిన్న గీతల్లా కనపడుతున్నాయి. అయ్యో, అలాస్. అయ్యో అన్నీ కూడా మనం ఇంగ్లీష్లో అలాస్. ఐ ఫౌండ్ ఎ స్మాల్ స్క్రాచ్ ఆన్ మై సెల్ ఫోన్. అట్లా స్క్రాచ్. నెక్స్ట్ చూడండి. త్రో అంటే విసరడం. త్రో అనేది మనం జనరల్గా ఎప్పుడైనా వాడచ్చు. కెన్ యూ త్రో ద బాల్? అక్కడ బాల్, మన బాల్ పడుంది అక్కడ, అంటే అక్కడ ఎవరైనా పోతుంటే కెన్ యూ త్రో ద బాల్, ఆ బాల్ని విసురుతారా? డోంట్ త్రో ఆల్ యువర్ థాట్స్ ఆన్ మీ. నీకున్న ఆలోచన నా మీదకి విసరకు, డోంట్ త్రో. అట్లా కూడా తీసుకోవచ్చు మనం. త్రో అంటే విసరడము. నెక్స్ట్ చూడండి. నెవర్త్లెస్ అంటే అయినప్పటికీ. ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ టు డూ, నెవర్త్లెస్ ఐల్ హెల్ప్ యూ. నాకు చాలా పనులు ఉన్నాయి చేయనీకి, అయినా కానీ నేను చేస్తాను, మీకు హెల్ప్ చేస్తాను. ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ వర్క్, నెవర్త్లెస్ ఐ విల్ హెల్ప్ యూ. అంటే నాకు చాలా పనులు ఉన్నాయి, అయినా మీకు హెల్ప్ చేస్తాను. ఐ నీడ్ టు గో టు షాపింగ్, బట్ టుమారో ఐ విల్ ప్లాన్. నేను షాపింగ్కి వెళ్ళాలి, నెవర్త్లెస్ ఐ విల్ ప్లాన్ ఇమ్మీడియట్లీ, అంటే ఇప్పుడే నేను ప్లాన్ చేసుకుంటాను, అయినప్పటికీ అని మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ చూడండి. స్ట్రెంగ్త్, బలము, బలం బాగరానికి. వాట్ ఈజ్ యువర్, ఇప్పుడు మనం రెండు రకాలుగా వాడచ్చు. టు హ్యావ్ ఎ స్ట్రెంగ్త్ ఇన్ యువర్ బాడీ యూ నీడ్ టు టేక్ స్ట్రాంగ్ ఫుడ్. మంచి బలం రానికి మంచి ఫుడ్ తీసుకోవాలి. వాట్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్, ఇది సెకండ్ మీనింగ్లో. నీ బలం ఏంటి అంటే ఐ హ్యావ్ ఎ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఐ కెన్ మింగిల్ విత్ ఎవ్రీ వన్, and I have good qualification. I can work out anything. I'm always self-motivated and I'm a quick learner. These are all my strengths. బలాలు. మీకు ఆల్రెడీ ఇక్కడ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఒక వీడియో చేశాను, సెల్ఫ్ ఇంట్రడక్షన్ తెలుగులో కూడా ఉంది ఇది. దాంట్లో మీ బలాలు చెప్పండి అనేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. బలాలు అంటే మంచిగా చెప్పండి, చాలా మంచి ఇంప్రెసివ్గా చెప్తే కనుక ఆటోమేటిక్గా మీకు ఆ ఇంపాక్ట్ వేరే ఉంటుంది. నెక్స్ట్ చూడండి. ఎండ్లెస్, అంతం లేదు. వీఆర్ హ్యావింగ్ ఎ వెరీ బిగ్ డిస్కషన్. మనకు ఓ పెద్ద డిస్కషన్ పెట్టుకున్నాము, కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు. ఇట్ ఈజ్ ఎండ్లెస్, దీనికి అంతం లేదు, ఇది ఇట్లా కొట్టుకుంటూనే ఉంటాం. లెట్ us స్టాప్ ద డిస్కషన్. ఐ నో దట్ ఇట్ ఈస్ ఎండ్లెస్. మనం ఈ డిస్కషన్ ఆపేద్దాము, ఎందుకంటే ఇది ఎండ్లెస్, దీనికి ఎండ్ అంటూ ఉండదు, అట్లనే కొట్టుకుంటూనే ఉంటాం, పొద్దున సాయంత్రం రాత్రి అయిపోతుంది. సో కాబట్టి ఇట్ ఈస్ ఎండ్లెస్. లెట్ us స్టాప్ ఇట్. అండ్ యు నో దట్ ప్రాబ్లమ్స్, గెటింగ్ ప్రాబ్లమ్స్ అండ్ కమింగ్ అవుట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్, దీస్ ఆర్ ఆల్ క్వైట్ కామన్. దిస్ ఈజ్ ఎండ్లెస్ ఇన్ అవర్ లైఫ్. సమస్యలు రావడం, పరిష్కరించుకుంటూ వెళ్ళిపోవడం, ఇదంతా కామన్. ఇది కూడా అంతం లేనిది.
అంటే ఎండ్లెస్ దిస్ ఇస్. సో ఇన్ని నేర్చుకుని ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు లేదా రాసుకోవచ్చు. హోప్ఫుల్ ఇట్ ఈస్ క్లియర్ కదా. సో ఇట్లా మీరు ఇంగ్లీష్ నేర్చుకోండి. ఇంకా చాలా ఇంగ్లీష్ వొకాబులరీ మీకు చాలా నేర్పించాను. అవి అన్నీ మీకు ఇంగ్లీష్ వొకాబులరీ వీడియో లింక్ ఒకటి ఉంది, అది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది లేదా ప్లేలిస్ట్లో ఉంది. చూస్తే కనుక మీకు వొకాబులరీ సింప్లీ నేర్పించలేదు, వొకాబులరీలో ప్రతి వర్డ్కి మీనింగ్ చెప్తూ దాన్ని ఏ విధంగా ఉపయోగించాలి అలా చెప్తూ వచ్చాను. అవన్నీ మీరు ఇమ్మీడియట్గా రాసుకొని కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆ వర్డ్స్ని ఆటోమేటిక్గా మీకు స్పోకెన్ ఇంగ్లీష్ అనేది ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లమ్, యూ కెన్ స్పీక్ కంఫర్టబుల్లీ. ఏం పెద్ద ప్రాబ్లం కాదు, మంచిగా మాట్లాడవచ్చు. సో ప్రాక్టీస్ బాగా చేయండి. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఒకటి కన్వర్జేషన్ లింక్ అని ఉంది. కన్వర్జేషన్ లింక్ అంటే అది గ్రామర్తో సంబంధం లేకుండా మీకు కొన్ని వాక్యాలు నేర్పించాను. సపోజ్ బ్యాంక్కి వెళ్తే ఎలా మాట్లాడాలి, బస్ స్టాప్లో ఎలా మాట్లాడాలి, రెస్టారెంట్కి వెళ్తే ఎలా మాట్లాడాలి, అట్లా జనరల్ కన్వర్జేషన్ నేర్పించాను. కాలేజ్లో జాయిన్ అయినప్పుడు ఎలా మాట్లాడాలి, అవన్నీ గ్రామర్ అక్కర్లేదు మనకు. సెంటెన్స్ అవి నేర్చుకుంటే మీకు అర్థమైపోతుంది ఎలా మాట్లాడాలి అనేది. మనం చిన్నప్పుడు తెలుగు అలా నేర్చుకున్నామేంటి, గ్రామర్ నేర్చుకోలే కదా, గ్రామర్ లేకుండా నేర్చుకున్నాం. అలాగే కన్వర్జేషన్ వీడియో లింక్ కూడా వితౌట్ గ్రామర్ యూ కెన్ స్పీక్, అది ఒకటి ఫాలో అవ్వండి. అండ్ ఇంగ్లీష్ వొకాబులరీ క్లియర్గా నేర్చుకోండి. దాట్స్ ఇట్. సో స్పీక్ వెల్, ప్రాక్టీస్ వెల్. సో సీ యూ సూన్. గుడ్ లక్.